ఈ రోజు ఐను స్పెషల్ ఇంటర్వ్యూలో యంగ్ డైనమిక్ లీడర్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి నరసరావుపేట ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. మరి 2019లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేశారు, ఇక్కడ నుంచే ఎంపీగా గెలిచారు. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. మరి పోటీ ఏ విధంగా ఉండబోతోంది, ఇదే అంశంపై మాట్లాడడానికి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చూడొచ్చు, మరి 2019లో మీరు వైసీపీ నుంచి పోటీ చేశారు, నరసరావుపేట ఇదే పార్లమెంట్ నుంచి పోటీ చేశారు, విజయం సాధించారు, ఇక్కడ ప్రజలకి దగ్గరయ్యారు. కానీ మీరు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు టీడీపీలో చేరారు, ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు పార్టీలు మారాయి. మరి మీ అంటే ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఆదరణ అనేది పార్టీలకు అతీతంగా ఉందా? పార్టీలకు అతీతంగానే ఉంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పనిచేసిన విధానం కూడా పార్టీలకు అతీతంగానే పనిచేస్తాం గడిచిన 5 సంవత్సరాలు కూడా. కాబట్టి పల్నాడు జనం ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళనే చూస్తారు. అది మనం చేసాం కాబట్టి బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా మీరు గట్టిగా ఈ నరసరావుపేట నుంచే పోటీ చేయాలని ఎందుకు పట్టారు సార్? అంటే నరసరావుపేట ప్రజలకి ఈ 5 సంవత్సరాల్లో మీకు అవినాభావ సంబంధం బాగా పెరిగిందా, లేకపోతే ముందు నుంచే ఈ పార్లమెంట్ పరిధిలో మీకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయా? కాదు, ఒక 5 సంవత్సరాలు మనం ఒక ప్లేస్ లో స్పెండ్ చేసిన తర్వాత మనం ఆయా నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, వాటి గురించి మనకు పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఒక మార్క్ వేద్దాం అనుకుంటాం. మనం ఏదో ఫీల్డ్లో ఉంటే మీడియా ఫీల్డ్లో ఉంటే మీరు ఒక మార్క్ చేద్దాం అనుకుంటారు. దీంట్లో ఉన్నప్పుడు నేను కూడా ఒక గుర్తింపు, ఒక పని చేసాం అనేది తెచ్చుకోవాలనుకుంటాం. అంతేగాని కేవలం ఏదో ఫ్లీటింగ్గా ఒక్కోసారి ఒక్కొక్క పార్లమెంట్ తిరుగుతా, ఈసారి ఇక్కడ, ఇంకోసారి ఇంకా తిరిగితే ఏం ఒక మార్క్ ఊరినే ఉంటాం పార్లమెంట్లో, అంతే. గెలిస్తే ఉంటాం, గెలకపోతే మన పని మనం చూసుకుంటాం. అలా కాకుండా ఒక మార్క్ వేయాలి అంటే మనం తీసుకున్న ప్రాజెక్ట్స్ ఉన్నా, మనం తీసుకున్న సమస్యలు ఉన్నా, వాటిని కంప్లీట్ చేసేదాకా పర్సూ చేస్తేనే మనకు ఆ గుర్తింపు అది అంటూ ఉంటుంది. లేకపోతే ఆ గుర్తింపు కోసం అలాగే మనం కృష్ణదేవరాయలు ఒక 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు, ఇవన్నీ పూర్తి చేశాడు అందరి సహకారంతో అనేది ఉండాలని నా ఆలోచన. అంటే ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడిని ఎంత గట్టిగా తెలితే అంత మంచి పదవి లభించే పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు టీడీపీలో చేరిన దగ్గర నుంచి మీరు ఒకరిని విమర్శించడం నా వ్యక్తిత్వం కాదు, నేను ప్రజలకి సేవ చేసుకుంటే వెళ్ళాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు కదా, ఎంత తింటే అంత పదవి వచ్చే పరిస్థితి ఉంది కదా. ఇదివరకు కూడా లాస్ట్ 10 years నుంచి మీరు చూస్తా ఉన్నారు. 2014 నుంచి నేను ఎక్కడ ఎవరిని కూడా విమర్శించింది లేదు. అలా అని చెప్పి విపరీతంగా పోడింది కూడా లేదు ఎవరిని. ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు ఇలాంటి మాటలు కూడా నేను మాట్లాడలేను. అతిగా విమర్శించలేదు, అతిగా పొగడలేదు ఎవరిని. ఎందుకంటే ఆ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి అనేది నా ఉద్దేశం. అలానే మమ్మల్ని కూడా పెంచడం జరిగింది. సో అందుకని యాక్సెప్ట్ చేశారు పల్నాడు ప్రజలు, అలా ఉన్నా కానీ. సో 2024లో కూడా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అంటే మీకు అంటే కూల్గా ఓపిక్గా ఉండటం అంటే మీ విద్యా సంస్థల నుంచి వచ్చిందండి? ఓపిక్గా ఉండటం అనేది యూ కెన్ సే దట్ ఇన్స్టిట్యూట్స్, మా ఫ్యామిలీ అంతా కూడా ఇన్స్టిట్యూట్ బిల్డింగ్లోనే ఉన్నాం. సో ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ అనేది చేసేటప్పుడు ఆ టైం పడుతుందని మాకు తెలుసు. ఒకే రోజు అవ్వదు, లేకపోతే ఒక నెల, సంవత్సరంలో అవ్వదు. సిస్టమ్స్ డెవలప్ చేయాలన్నా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా టేక్స్ ఇయర్స్. దాన్ని పర్సూ చేయాలి. ఊరినే ఎవరికి ఆర్డర్ చేసి ఇదిగో నువ్వు చేయని చెప్పేసి వదిలేస్తే అవ్వదు. దాన్ని ఎక్కడికెక్కడ పర్సూ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే ఒక ఇన్స్టిట్యూట్ అనేది డెవలప్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇన్స్టిట్యూట్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేది కూడా ఒక ఇన్స్టిట్యూటే. పార్లమెంట్ అనేది కూడా ఒక ఇన్స్టిట్యూట్. సో ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ మీద దృష్టి ఉంది కాబట్టి, నాకు ఆ టైం పడద్దని తెలుసు కాబట్టి, సో ఐఎమ్ పేషెంట్గా ఉంటాను. అంటే ఈ పల్నాడు ప్రాంతంలో లావు శ్రీకృష్ణదేవరాయలు వచ్చాక కొంచెం టీడీపీలో ఊపు వచ్చింది అని బయట టాక్ నడుస్తాను. మీరు ఏకీభవిస్తారా దానికి? అలా ఒకరి వల్ల వస్తుందని, ఒకరి వల్ల పోతుందని నేను అనుకోను, ఒకరి వల్లే వస్తుందని నేను అనుకోను. ఇది మ్యూచువల్. నా వల్ల టీడీపీ క్యాడర్లో కొద్దిగా ఉత్సాహం వచ్చి ఉండొచ్చు. టీడీపీ క్యాడర్ రిసీవ్ చేసుకున్న విధానం బట్టి నాలో కూడా ఇంకా ఉత్సాహం, అలాగే మనం గట్టిగా చేయాలనే కసి కూడా వచ్చి ఉండొచ్చు. సో ఇది మ్యూచువల్. కానీ మీరు 2019లో
వైసీపీలో గెలిచారు. అంటే మీకు అక్కడ ఉన్నోళ్ళంతా మీతో కలిసి పనిచేసిన వాళ్ళే. కానీ పార్టీ మారి బయటకొచ్చిన వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీపై తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఒక వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు విమర్శలు చేశారు. వాటిని మీరు ఎట్లా స్వీకరించారండి? ఈ 7గురిలో ఒకళ్ళే చేసింది. అది కూడా విమర్శ కాదు. ఆయన ఉక్రోషాన్ని వెళ్ళగక్కాడు వినుకొండ ఆయన. దాన్ని విమర్శ అంటే నేను తప్పు చేసుంటే, నేనేమైనా చేసుంటే దాని గురించి మాట్లాడితే, నువ్వు ఇక్కడ అవినీతి చేసావు, లేకపోతే నువ్వు వీడికి ఇబ్బంది పెట్టావు అని మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పొచ్చు. ఉక్రోషాన్ని, ఫ్రస్ట్రేషన్ వెళ్ళగక్కితే ఆయన గెలిచే పరిస్థితి లేదని అర్థమైన తర్వాత దానికి మనం ఏం సమాధానం చెప్పలేం కదా. ఏమన్నా నిజంగా నువ్వు ఇది తప్పు చేసావయ్యా అని మాట్లాడితే, నువ్వు వీళ్ళని ఇబ్బంది పెట్టావని మాట్లాడితే సమాధానం చెప్పచ్చు. సో 7గురిలో ఒకళ్ళు మాట్లాడింది అలా. రాంబాబు గారు అనుకోండి, ఆయనకి పార్టీ నుంచి ఇలా మాట్లాడమని స్క్రిప్ట్ ఇస్తారు, ఆయన మనసులో నుంచి మాట్లాడు నాకు తెలుసు. అయినా కానీ మీరు కూల్గా దానికి మీరు వాళ్ళు చేసిన విమర్శలకు మీరు సమాధానం సింపుల్ గా చెప్పారు కదా. దానికంటే ఇంకా అనవసరం కదా ఎక్స్టెన్షన్ ఆఫ్ టాపిక్. మనం ఒకసారి ఆ ట్రాప్ లో పడి ఆ దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు చేసిన విమర్శలకి మనం ప్రతి విమర్శ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అసలు మనం ఏం చేయబోతున్నాం, ఏం చేయబోతున్నాం అనేది మిస్ అయిపోతుంది ఆ కమ్యూనికేషన్ అనేది. సో అది మిస్ అవ్వకూడదు అంటే ఇవన్నీ ఒకరోజు గుర్తుంచుకుంటారు. మీడియా వాళ్ళు లాంటి వాళ్ళు అయితే మీరు కూడా నాకు తెలిసి నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒకసారి ఏమేమి క్వశ్చన్స్ అడగచ్చు అని చూసుకున్నప్పుడు ఈ క్వశ్చన్ ఒకటి రాసుకొని ఉంటారు, లేకపోతే మీరు కూడా మర్చిపోయి ఉంటారు. సో పీపుల్ ఎవరికి గుర్తుండవు. గుర్తుండేది ఏంటంటే మనం ఏం చేయబోతున్నాం అనేది, ఏం చేసాం అనేది, ఈ మనిషి వ్యక్తిత్వం ఏంటి అనేది గుర్తుంటుంది. మీరు పల్నాడు ప్రాంతంలో మీరు ప్రతిసారి నేను పల్నాడు ప్రాంతానికి డెవలప్ చేశాను, కొన్ని రహదారులు కానీ ఇతర పనులు కానీ ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చానని మీరు చెప్తా ఉన్నారు. అంటే వైసీపీలో ఉన్న నాయకులు అయితే మాత్రం ఆయన సొంత డబ్బులతో చేశారా అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి మీరేమంటారు? సొంత డబ్బులతో చేయటం చాలా కష్టం, ఎవరు చేయరు బ్రో. ఇప్పుడు మోడీ గారే సొంత డబ్బులతో చేయరు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన సొంత డబ్బులతో చేయరు. కానీ వాళ్ళ సమయంలో ఏం జరిగింది, ఉన్న అవకాశాలను ఏ విధంగా ఉపయోగించారు అనేది ప్రశ్న ఇక్కడ. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేటప్పుడు మనం కంపారిటివ్గా చెప్పాలి. అవును, ఈ నర్సరావుపేట పార్లమెంట్లో నాకున్న సమయం 5 సంవత్సరాల సమయంలో నేను ఇలా వీటి కోసం కృషి చేశానని నేను చెప్తున్నాను, వీటిని ఇక్కడ దాకా తీసుకొచ్చానని. ఇంకో పార్లమెంట్తో కంపేర్ చేయండి, ఇంకో పార్లమెంట్లో ఎంతకంటే బెటర్గా అయిందంటే చెప్పానండి, అంతే కదా. ఇట్స్ ఎ కంపారిటివ్ థింగ్. మీద ఉంది నేను బాగా నడుపుతున్నాను 5 నిమిషాలు అనుకోండి, సరే మీ టీఆర్పీ ఎంత అడుగుతారు, ఇంకో ఛానల్తో కంపేర్ చేసి చెప్తారు. సింపుల్ యాజ్ దట్, అంతే కదా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. కంపేర్ విత్ అదర్ పార్లమెంట్ క్యాండిడేట్స్. నేను పార్లమెంట్లో ఎంత పెర్ఫార్మెన్స్ ఉంది, దాని తర్వాత ఇష్యూస్ని, కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ని నేను ఎలా తీసుకొని వెళ్ళాను ముందుకి, ఏదో స్టేట్ గవర్నమెంట్తో కానీ సెంట్రల్ గవర్నమెంట్తో కానీ, అలాగే కాన్స్టిట్యున్సీకి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం తీసుకొచ్చాం అక్కడి నుంచి ఇక్కడికి. 4వది పార్టీ పరంగా ఉన్న సమయంలో ఏ విధంగా బెటర్గానే చేయడానికి ప్రయత్నించావు, కానీ ఎక్కడ కూడా తగ్గించడానికి చూడలేదు. సో ఇవన్నీ బేరీజ్ వేసుకోవాలి కదా. ఇక్కడ ఉన్న పార్లమెంట్ మెంబర్కి ఇంకొకరితో బేరీజ్ వేసుకొని, కాదు వాళ్ళు ఇంకా బాగా చేశారంటే చెప్పమన్నట్టే. అవునండి, ప్రతి పనిలో విమర్శలు ఉంటాయి. మీరు టీడీపీలో చేరినప్పుడు కొంతమంది టీడీపీ నాయకులు కృష్ణదేవరాయలు వచ్చాక ఇక్కడ సీట్ నాకు కావాలి, అక్కడ సీట్ నాకు కావాలి అని చెప్పేసి కృష్ణదేవరాయలు చాలాసార్లు ఫోర్స్ చేశారు అని కొంత బయట విమర్శలు వచ్చాయి. మీరేమంటారు దానికి? ఏ సీట్ కావాలని? కురజాల కావచ్చు, ఇటు నరసరావుపేట కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ ఏమంటారు, ఒకసారి మనం కొత్తగా పార్టీలోకి వెళ్ళినప్పుడు మనం ఎంత మటుకి కూడా మనం ఏ విధంగా మింగిల్ అవ్వాలి క్యాడర్తో అని చూసుకుంటాం. కానీ అక్కడున్న లీడర్స్ని వాళ్ళకు ఉండే ఇష్యూస్, వాళ్ళకు ఉండే హిస్టరీ అదంతా ఉంటుంది. అది అంతా తెలుసుకోకుండా ఇక్కడ ఇది కావాలి, అక్కడ అది కావాలని మనం కండిషన్స్ పెట్టామనుకోండి, అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అన్లెస్ నాకు పూర్తిగా అవగాహన ఉండి పెడితే అదో కానీ 15 రోజుల ముందు వచ్చి నాకు వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలని అడగటం అర్థరహితం. అది ఏ పార్టీ కూడా యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదు కదా.
సో ఇది ఊరికే ఏదో ఒక విధంగా నాకు అక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి ఏదో విధంగా డిఫరెన్స్ తీసుకురావాలని చెప్పి మీడియా వాళ్ళు రాస్తారు. కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ క్లియర్గా తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకి నేను ఏ విధంగా సపోర్ట్ చేశాను అనేది. సో మా ఇద్దరి మధ్య ఆ డిఫరెన్స్ లేనప్పుడు క్యాడర్ కూడా క్లియర్గా తెలుసు. లేనప్పుడు ఈ ఏదో ట్రయల్గా వాస్తవంగా మాట్లాడుకుంటే మీరు వచ్చాక కొంత క్యాడర్లో ఊపు వచ్చింది అనేది బయట ఆ ప్రజల్లో ఉన్నటువంటి టాకే, ఎవరు చెప్పుకుంటే కాదు, బయట ప్రజలు అనుకుంటున్నటువంటి టాకే. అయితే ఇప్పుడు మీరు నరసరావుపేట ఇప్పటి వరకు మీరు 5 సంవత్సరాల కాలంలో కొంత డెవలప్ చేశారు. నేను ఇక్కడ ఈ పని చేయాలి, ఇది చేయలేకపోయాను, ఈ 5 సంవత్సరాల కాలంలో ఒకవేళ ప్రజలు గెలిపిస్తే నన్ను ఇంకా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ఏమన్నా ఉందా మీకు? అటువంటి ఏమన్నా మీరు ఏమన్నా పిన్ పాయింట్లో పెట్టుకున్నారా? నెక్స్ట్ 5 years మెయిన్ వర్క్ ఇప్పుడు పూర్తి చేయాలనేది. పట్టిసీమ చాలా పెద్ద ప్రాజెక్ట్, దీనికంటే అది 9 నెలల్లో పూర్తి చేశారు. సేమ్ లిఫ్ట్ ఇరిగేషన్ అది చేయగలిగింది, ఇది మనం ఎందుకు చేయలేం, పర్మిషన్ అన్ని వచ్చి ఉన్నాయి, సో చేయాలనేది. రెండోది సాగర్ కుడి కాలువ ఈ సంవత్సరం పూర్తిగా ఎండిపోయింది. ఇదే పరిస్థితి వచ్చే 5 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు ఇదే ఉంటుంది, అన్లెస్ పైన వరదలు రాకపోతే. ఎందుకంటే శ్రీశైలం దగ్గర అటు తెలంగాణ తీసుకెళ్తుంది, ఇటు రాయలసీమ తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళకి సరి అయిపోయిన తర్వాత మాకు వదులుతారు. అది పరిస్థితి. 9 లక్షల ఎకరాలు ఉంది రైట్ కెనాల్ కింద. నిజంగా మనం సాగునీరు సరిగ్గా ఇస్తే 2 పంటలు బంగారంలా పండిస్తారు ఇక్కడ. పండించే పంటలు కూడా బాగా డబ్బులు మిగిలే పంటలు రైతులకి. కేవలం కావాల్సిన వాళ్ళకి సాగునీరు ఇవ్వాలి. సో అది చేయాలి అంటే ఏదైతే రైట్ కెనాల్ స్థిరీకరణ చేయడానికి గోదావరి జలాలు తీసుకొచ్చి నకరికల్ దగ్గర కలిపే ప్రాజెక్ట్ ఉంది. ఆల్రెడీ దానికి ఎక్విప్మెంట్ అంతా తెచ్చి 5-6 years నుంచి పక్కన పడేస్తుంది. అది పూర్తి చేయాలనేది రెండవది. మూడవది హెల్త్కి సంబంధించి మనం మెడికల్ కాలేజ్ ఒకటి తెచ్చుకున్నాం. 3 ఇచ్చారు. 3 ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి. దాంట్లో ఒకటి ఇక్కడ ఇవ్వటం జరిగింది, మన పార్లమెంట్లో ఇవ్వటం జరిగింది. అది పూర్తి చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాలేజ్ని. దాంతో పాటుగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో 100 బెడెడ్ హాస్పిటల్ చేయాలనేది సంకల్పం. 4వది వాటర్ గ్రిడ్. జల్ జీవన్ మిషన్ ద్వారా 500 కోట్లు వచ్చినాయి, ఇంటింటికి కుళాయి పెట్టేది. జల్ జీవన్ మిషన్ ద్వారా 500 కోట్లు వచ్చినాయి మన పార్లమెంట్కి. కానీ చాలా గ్రామాల్లో ఏంటంటే అసలు ఓవర్ హెడ్ ట్యాంక్లో నీళ్ళు లేవు. ఈ సంవత్సరం అయితే నవంబర్-డిసెంబర్ నుంచే ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలాల్సి వస్తుంది. అది పరిస్థితి. బోర్లు ఎన్ని వేసినా ఫెయిల్ అయిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ మెయిన్ ఇంపార్టెంట్, తాగునీరు ఇవ్వటం అనేది. వాటర్ గ్రిడ్ కనుక పూర్తి చేస్తే సాగర్ నుంచి తీసుకొచ్చి ఓవర్ హెడ్ ట్యాంక్ కనెక్షన్, అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కనెక్ట్ చేస్తే అద్భుతమైన ప్రాజెక్ట్. అది కూడా బేసిక్స్ ఇవన్నీ కూడా. తర్వాత 5వది చాలా గ్రామాల్లో పట్టణాల్లో కూడా నిరుద్యోగం చాలా తాండవిస్తాం. బాగా చదివిస్తున్నారు, కష్టపడి చదివిస్తున్నారు, పేరెంట్స్ ఖర్చు పెట్టి చదివిస్తున్నారు, వాళ్ళు బాగా చదువుతున్నారు, కానీ ఉద్యోగాలు రావట్లా, పరిశ్రమలు లేవు రాష్ట్రంలో. అది మార్చాలి అంటే లాజిస్టిక్స్ పార్క్ కనుక మనం ఏర్పాటు చేయగలిగితే కనుక పల్నాడు ఏరియాలో జాబ్స్ వస్తాయని నా నమ్మకం. సో ఈ 5 అంశాలపైన వచ్చే 5 సంవత్సరాలు కూడా నా టైం స్పెండ్ చేద్దాం. పూర్తిగా ఇప్పుడు మీ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈసారి ఆ 7 నియోజకవర్గాలు గెలిపించుకోవడానికి ఏ రకమైనటువంటి కృషి చేస్తా ఉన్నారు? ప్రజలు దానికి అనుకూలంగా ఉన్నారా? 7 నియోజకవర్గాల ప్రజలు కూడా అసలు క్యాడర్ అయితే చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం క్యాడర్కి ఇప్పుడు జనసేన క్యాడర్ కూడా వచ్చి యాడ్ అయింది. వాళ్ళు ఇంకా పోటీ పడుతున్నారు ఎవరు ఎక్కువ పని చేయాలని. సో వాళ్ళు వచ్చి యాడ్ అవటం, జనసేన యాడ్ అవటం అనేది చాలా స్ట్రెంగ్త్ వచ్చింది. అది కాంపిటీషన్ స్పిరిట్ కూడా వచ్చింది. మేము ఎక్కువ చేయాలి అని చెప్పి. సో బీజేపీ కానీ అన్నీ యాడ్ అవటం వల్ల స్ట్రెంగ్త్ చాలా యాడ్ అయింది. సో దీనివల్ల దీంతో పాటుగా రెండోది ఏమిటంటే యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువగా ఉంది ప్రజెంట్ గవర్నమెంట్ మీద. మోర్ దాన్ దట్ క్యాండిడేట్స్ మీద ఉంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫండ్స్ ఏం లేక లాస్ట్ 5 yearsలో ఎమ్మెల్యే ఏవి డెలివర్ చేయలేకపోయాడు. ఏది చిన్న డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేయడానికి ఎమ్మెల్యే దగ్గర ఏమి లేవు. సో ఏది అడిగినా, ఊర్లో చిన్న రోడ్డు అడిగినా కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఎమ్మెల్యే. సో ఆ కోపం ఎమ్మెల్యే మీద చాలా ఎక్కువ ఉంది జనానికి, వైసీపీ క్యాడర్కి అందరికి కూడా. సో దీనివల్ల ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు. సో ఇందువల్ల 7 నియోజకవర్గాల్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఈసారి చూపిస్తాం. రాజకీయాలు ఎప్పుడు కూడా కుల మతాలకు అతీతంగా ఉండాలంటే మీలాంటి విద్యావంతులు ఏం చెప్పదలుచుకున్నారు?
మనం దాన్ని ప్రీచ్ దాన్ని మాట్లాడేదానికంటే కూడా అతీతంగా ఉండాలి అని మైక్ పట్టుకొని మాట్లాడేదానికంటే కూడా మనకి అవకాశం వచ్చినప్పుడు అది చేసి చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ముఖ్యంగా ఇప్పుడు సత్తెనపల్లి నుంచి కొండమూడు దాకా ఎప్పటి నుంచో ఆ రోడ్డు చాలా అధ్వానంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయిద్దా, ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా ఎదురు చూశారు. కొంత మరి శాంక్షన్ చేసినట్టున్నారు కానీ ఎంతో నేషనల్ హైవే కింద శాంక్షన్ అయిపోయింది. ఆ, ఏదైతే మాచర్ల టు గుంటూరు అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. నేను అది రీఆర్గనైజేషన్ యాక్ట్ చదివినప్పుడు నేను దాంట్లో పాయింట్ చూశాను. ఫ్రమ్ ద ఓల్డ్ క్యాపిటల్ నుంచి న్యూ క్యాపిటల్ దాకా ఫాస్టెస్ట్ కనెక్టివిటీ ఉండాలి అని చెప్పి రోడ్ కనెక్టివిటీ ఉండాలి. సో అది తీసుకెళ్లి మినిస్టర్ గారు చూపించి, సార్ ఇది ఉంది మీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో, మా దగ్గర నుంచి ఫాస్టెస్ట్ కనెక్షన్ అని కన్విన్స్ చేస్తే, సరే నేను శాంక్షన్ చేస్తాను అని చేశాడు. మాచర్ల టు అప్పటికే అక్కడ సాగర్ ఘాట్ వైపు దాకా అయిపోయింది. అటు నుంచి ఇటు కూడా చేయండి అంటే చేశాడు. మాచర్ల టు నడికుడి ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి, సగం అయిపోయింది, ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ఇది ఒకటే కొండమూడు టు పేరేచర్ల కూడా అదే సేమ్ రోడ్డే, అది కూడా సేమ్ టైంలోనే ఎన్హెచ్గా కన్వర్ట్ అయింది, అంతా అయింది. ఓన్లీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే దానికి ఆ టెండర్స్లో కొద్దిగా టూ మెనీ క్వైరీస్ రైజ్ చేయడం వల్ల అది డిలే అయింది. డిలే కరెక్ట్గా ఎప్పుడు వచ్చిందంటే అది ఎలక్షన్ టైంకి వచ్చింది. సో హోప్ఫుల్లీ ఎలక్షన్ అయిన వెంటనే అది పని స్టార్ట్ అవుతాయని అనుకుంటున్నాం. బట్ శాంక్షన్ అయితే నేషనల్ హైవే కింద కన్వర్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గర లేదు ఆ రోడ్డు. అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ మొత్తం, కన్స్ట్రక్షన్ కాస్ట్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. నథింగ్, 0 పైసా ఫ్రమ్, ఒక్క రూపాయి కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకోకుండా డెవలప్ చేస్తుంది. అసలు పల్నాడు అంటేనే పౌరుషాల గడ్డ. అటువంటిది పల్నాడుని ఒక ప్రశాంతమైన వాతావరణంలో తీసుకెళ్ళాలి, ప్రజలందరూ ఏమంటారు, అది ఐకమత్యంగా ఉండాలి, మంచి వాతావరణంలో ఉండాలంటే మీలాంటి రాజకీయ నాయకులు ఏం చేస్తారు? యాజ్ ఆఫ్ నౌ కొద్దిగా ఈ ఆపర్చునిటీస్ కనుక మనం సరిగ్గా ప్రొవైడ్ చేస్తే, అంటే ఒక లెవెల్కి వచ్చారు. ఏది ఒక 20 years బ్యాక్, 25 years బ్యాక్ అంటే మీరు చెప్పినట్లు అలా ఉండేది. కానీ ఇప్పుడైతే వెల్ఫేర్ స్కీమ్స్, ఇవన్నీ ఫీజు రింబర్స్మెంట్, ఇవన్నిటి వల్ల, హెల్త్ సెక్టర్లో ఇవన్నీ రిఫార్మ్స్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల ఇప్పుడు నిజంగా గొడవ పెట్టుకోమన్నా ఎక్కడో అవుతాయి కానీ మరి అంత ఎక్కువగా కనిపించేది లేదు. సో వచ్చారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే కొద్దిగా ఈ పరిశ్రమలు తీసుకొస్తే కనుక 2 అవుతాయి. దాంతో ఒకటి ఉద్యోగాలు వస్తాయి, ఫ్యామిలీ సెటిల్ అవుతాయి. ఫ్యామిలీ సెటిల్ అయిన తర్వాత వన్స్ కంఫర్ట్లోకి వెళ్ళిన తర్వాత మనిషి ఇలాంటివన్నీ పెట్టుకోడు. మనిషి సహజ గుణం అది. కంఫర్ట్లోకి వచ్చిన తర్వాత ఆస్పిరేషన్స్ పెరుగుతాయి. నాకు మంచి ఇల్లు కావాలా, ఇంట్లో ఏసీ కావాలా. సో ఇది వీటి గురించి ఆలోచిస్తాడు కానీ ఈ గొడవ పెట్టుకోవటం, పోలీసులు చుట్టూ తిరగటం, దాని గురించి ఆలోచించడం. సో ఆ వైపు మనం కొద్దిగా ఇండస్ట్రీస్, ఈ జాబ్స్ కనుక క్రియేట్ చేస్తే ఐ థింక్ మీరు అన్నది అచీవ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో కొంచెం విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ డెవలప్ చేయాలంటే ఆ దిశగా మీరు ఏమన్నా అడుగులు వేస్తున్నారా? ఇప్పుడు వైద్యం అనే దానికి మెడికల్ కాలేజ్ ఒకటి తీసుకొస్తా ఉన్నాం. దాని పరంగా వైద్యం పరంగా అవుతుంది. అయితే ఎడ్యుకేషన్ పరంగా అనే దానికి ఇష్యూ ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టచ్చు కదా అది ఇది అని చెప్పి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే కాలేజ్ పెట్టడం అనేది ఈజీ, ప్రాబ్లం ఏంటంటే స్టాఫ్ని తీసుకురావడం అనేది కష్టం. సో దానివల్ల కొద్దిగా అంటే ఎకో సిస్టమ్ డెవలప్ అయితే, ఇందాక చెప్పినట్లు ఒక SEZ ఏదో ఉండి దాని చుట్టూ ఇవన్నీ డెవలప్ చేస్తే, ఇన్స్టిట్యూట్స్ అన్ని డెవలప్ చేస్తే అవుద్ది. కానీ స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూట్ అక్కడ డెవలప్ చేయడం యాజ్ ఆఫ్ నౌ అయితే కొద్దిగా కష్టమైన పని. బట్ అట్ ద సేమ్ టైం ఈ రోజుట్లో ఇన్స్టిట్యూట్ అక్కడ ఉంటేనే చదివే వాళ్ళు పెద్ద అంత ఇది లేదు. హైయర్ ఎడ్యుకేషన్కి అయితే చాలా దూరం ట్రావెల్ చేస్తున్నారు, ట్రావెల్ చేసి వెళ్ళి చదువుతూ ఉన్నారు. బట్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే దాన్ని స్ట్రెంథన్ చేయగలిగితే ఐ థింక్ నెక్స్ట్ 5-10 years స్ట్రెంథన్ చేస్తే విల్ బి వెరీ సక్సెస్ఫుల్. ఒక విషయం అడగాలనుకున్నాను మళ్ళీ, మీకున్న సౌకర్యాలకు విలాసవంతమైన జీవితం గడపచ్చు. ఈ రాజకీయం అంటే ఎండ వాన అనేది తెలియకుండా కష్టపడాల్సిన పరిస్థితి. కానీ మీకున్న సౌకర్యాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ రాజకీయాల్లోకి రావాలి, ప్రజల్లోకి రావాలి, సేవ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఏదో ఒక మార్క్ క్రియేట్ చెప్పినట్లు వీ హ్యావ్ టు మేక్ ఏ సమ్ డెంట్ ఎక్కడో చేయాలి కదా. అండ్ ఆల్వేస్ నేను ఇంట్రెస్టెడ్ ఇన్ ద కొద్దిగా పాలిటిక్స్ మీద వాటి మీద ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళమే.
డిస్కషన్స్ అయ్యాయి నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరితో కూడా. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను చెప్తున్నప్పుడు పెద్దవాళ్ళైనా వాళ్ళు నా వ్యూస్ వినేవారు. దే యూస్ టు కన్సిడర్, అంటే వినేవాళ్ళు ఎవరో చిన్న కొద్దిగా ఇది ఏం కాదు, జడ్జెస్ ఉండేవారు, దాంట్లో మంచి డాక్టర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను ఒపీనియన్ చెప్పినా వింటూ ఉండేవారు. సో వన్స్ యూ ఆ ఇంట్రెస్ట్ జనరేట్ అయిన తర్వాత ఆపర్చునిటీ వచ్చింది, ఐ టేకెన్ ఇట్. అండ్ ఆపర్చునిటీ బాగానే ఉపయోగించుకున్నాను నా ఉద్దేశం. పల్నాడు ఏరియాలో బాగానే చేశానని నా అభిప్రాయం. సో లెట్స్ సీ. బేసిక్ గా మనకి ఇప్పుడు మీరు పోటీ చేశారు, ఎంపీగా పోటీ చేశారు, గెలిచిన తర్వాత పార్టీ కూడా మీకు అధికారం, వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా కానీ అంటే పార్టీ గెలిచిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ఆ హుందాతనము, ఆ లెవెల్ అంతా వేరే విధంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు సామాన్యంగా ప్రజల్లోకి వెళ్ళిపోవటం, మా పార్టీ అధికారంలో ఉంది అనే ఆలోచన లేకపోవడం, మీరు నేరుగా ప్రజల్లోకి వెళ్ళిపోవడం, ఆ సింపుల్ సిటీ అనేది అంటే మీకు ఇష్టం అది? ఫర్ ఎగ్జాంపుల్ మేము యూనివర్సిటీ నడుపుతా ఉన్నాం అండ్ వీరేంద ఎడ్యుకేషన్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఫ్లాగ్షిప్ యూనివర్సిటీ, విజ్ఞాన యూనివర్సిటీ నడుపుతా ఉన్నాం. దాని ఛాన్సలరు, దాని వైస్ ఛాన్సలరు మా ఇంట్లో అట్లా బయట వాళ్ళు రేస్తా ఉన్నారు. సో వెన్ మనం పెట్టిన ఇన్స్టిట్యూట్, మన ఫ్యామిలీ పెట్టిన ట్రస్ట్ ఇన్స్టిట్యూట్, వాటిలోనే బయట వాళ్ళు వచ్చి చేస్తూ బాగానే నడుపుతున్నప్పుడు మనం దీన్ని మైండ్లో ఎప్పుడు కూడా ఇది టెంపరీ అనుకోవాలి. కానీ ఈ పవర్ దీన్ని ఎప్పుడైతే పర్మనెంట్ అనుకుంటామో మనం చాలా విచిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో మనకి లిమిటెడ్ టైం 5 years, ఓకే 5 years తర్వాత మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళాలి అనే మైండ్ సెట్ లో ఉంటే మనం బిహేవియర్ ఇదంతా కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు పొగుడుకుంటారు కానీ పక్కకి తిట్టుకుంటారు. అది అట్లా బిహేవ్ చేస్తే తిట్టుకుంటారు. ఎవరైనా బయట మాట్లాడుకునేటప్పుడు ఆ కృష్ణదేవరాయల దగ్గరికి వెళ్తే సింపుల్ గా ఉంటారు, మంచిగా పలకరిస్తారని ఆ భావన ఉంటది ఎవరికైనా ప్రజలు. పైగా నాకు ఒకటేంటంటే వచ్చినప్పుడు ఎవరైనా డిజార్మ్ చేయాలని. డిజార్మ్ అంటే వాళ్ళు మామూలుగా వచ్చే మీరంటే మీరు చాలా మంది అలాంటి వాళ్ళు చూస్తుంటారు కాబట్టి మీకేం పెద్ద ఇది ఉండదు. కానీ మామూలు ఫర్ ఎగ్జాంపుల్ రెంటచింతల నుంచి ఎవరు వచ్చారు, ఆయన ఇప్పుడు కూడా చాలా మంది మనం మాట్లాడే తప్పని చెప్పులు తీసి పక్కన నుంచి ఉంటారు. దట్స్ దేర్ మైండ్ సెట్. అట్లా మైండ్ సెట్. ఇంకా నువ్వు 20 మందిని పెట్టుకున్నావు అనుకో, ఇంకా అసలు నీ దగ్గర రాడు. అది డిజార్మ్ చేయటం ఎలా? అన్లెస్ మనం కూడా కొద్దిగా అప్రోచబుల్ గా ఉంటేనే డిజార్మ్. మీ చుట్టూ అట్లాంటి క్వార్టర్ నేను కూడా ఎప్పుడు చూడాల, మీడియాలో ఉండి కూడా నేను ఎప్పుడు చూడాల. సో అది డిజార్మ్ చేస్తే మనం కూడా దగ్గరికి అవుతాము అనేది నా ఉద్దేశం. అండ్ ఇన్స్టిట్యూట్ లో కూడా మేము అంతే నడుపుతూ ఉంటాం. సో ఎవరైనా వచ్చి కలవచ్చు, అపాయింట్మెంట్ ఏమి లేకుండా. సో సేమ్ థింగ్, ఏం కొత్తగా ఏం అంటే ఏదో నేను గొప్పగా చేస్తాను కొత్తగా చేస్తున్నాను కాదు. వాట్ ఎవర్ మా ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాం అదే చేస్తున్నాం ఇక్కడ. చివరిగా సార్, అంటే మీకు 2019లో ఈ నరసరావుపేట పార్లమెంట్ ప్రజలు మిమ్మల్ని నమ్మారు, ఓటేశారు, గెలిపించారు. మళ్ళీ 2024 అంటే అప్పుడు పార్టీ వేరు, ఇప్పుడు పార్టీ వేరు. 2024లో కూడా మళ్ళీ ఇక్కడ నుంచే పోటీ చేస్తా ఉన్నారు. రేపు లావు శ్రీకృష్ణదేవరాయలకి ఓటే ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? భరోసా ఏమిటంటే తప్పకుండా ప్రజలందరూ అడిగేది ఏమిటంటే మీరు ఈసారి ఎలక్షన్లో తప్పకుండా చూడండి, ఎవరైతే అభివృద్ధి చేస్తారో రాష్ట్రానికి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మంచి జరుగుతుందో తప్పకుండా చూడాలి. మంచి జరగటం అంటే ఇప్పుడు వెంటనే మంచి జరగటం, అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ఉంటే అవుతుందని తప్పకుండా చూడండి. వీటితో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏ విధంగా ఇస్తా ఉన్నారు, ఏ విధమైన ప్రామిసులు చేస్తా ఉన్నారు అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఈ రెండింటితో పాటు ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే వ్యక్తిత్వం, క్యాండిడేట్ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది ఒకసారి పరిశీలించుకోండి. అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు అనేది ఇంపార్టెంట్. అధికారంలో లేనప్పుడు అందరూ బాగానే ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఎలా బిహేవ్ చేశారు, ఎలా ప్రవర్తించారు, ఎలా ఉన్నారు అనేది ఒకసారి బేరీ చేసుకోండి. ఎక్కడైనా ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా, ఎంపీ క్యాండిడేట్ అయినా, ఎక్కడైనా కాదు, అన్ని రాష్ట్రం మొత్తం కూడా చేసుకున్న తర్వాత అప్పుడు ఒక డెసిషన్కి వచ్చి, నేనేదో ఈ పార్టీకి అయింది ఆ పార్టీకి అయింది అని చెప్పట్లేదు. ఈవెన్ దో ఐ మీన్ టీడీపీ క్యాండిడేట్ మాత్రం సరిగ్గా బేరీ చేసుకోండి. వేసుకోకుండా
నేను చాలాసార్లు చూస్తా ఉన్నా ఈ సోషల్ మీడియా వీటిలో దాన్ని చూసి చాలా కొంత కేటగిరీ ఆఫ్ ఓటర్స్ దాన్ని చూసి వెళ్ళిపోతున్నారు. ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ పెడితే ప్రతి ఒక్కడు హీరోలాగా కనిపిస్తాడు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ తీసేసి యాక్చువల్ రియాలిటీలో క్యాండిడేట్ చూసి వ్యక్తిత్వం ఎలాంటితో చూసి అప్పుడు సపోర్ట్ చేయండి, అప్పుడు ఆశీర్వదించండి. ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు ఇప్పుడు మనం ₹1 సంపాదిస్తే పావుల ఖర్చు పెట్టడంలో తప్పలేదు. ఇప్పుడు సంక్షేమ పథకాలకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లాంటప్పుడు మనకి రాష్ట్రానికి ఆదాయం రావాలంటే వనరులు చాలా అవసరం. ఆ దిశగా రేపు గవర్నమెంట్ వస్తే మీరు ఏమైనా అడుగులేస్తారా? మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా పడిపోయింది, 19 దాకా ఆన్ పార్ విత్ తెలంగాణ ఉంది, లాస్ట్ 5 years నుంచి పడిపోయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోతూ సంక్షేమం ఒకటే చేసుకుంటా పోతే ఇది ఎక్కడికి పోతుంది అని చెప్పి ఆయన మొన్న అడుగుతా ఉన్నారు. సో రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయకుండా ఎటువైపు ఫుల్ గా ఒరిగినా అనర్థమే. సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పలేదు, కాకపోతే సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉండాలి. ఉదాహరణకి 2004లో 1999 నుంచి 2004 దాకా పూర్తిగా ఐటీ అని తిరిగారు, చేశారు. మంచిదే, రాష్ట్రానికి కొంతమంది జాబ్స్ వచ్చిందంతా. కానీ దానివల్ల ఆ రోజు మిస్ అయిందంటే రూరల్ డిస్ట్రెస్. అప్పుడు వర్షాలు లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు గురైంది. దానివల్ల అప్పుడు ఏమైందో మీరు గుర్తుంది, ఏమైంది, ఫుల్ నక్సలిజం ఇదంతా పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. ఎందుకంటే రూరల్ డిస్ట్రెస్ ఉంది కాబట్టి. సో అది ఒకవైపు వెళ్తే ఫుల్ గా, ఒకవైపు ఫుల్ గా ఇటువైపు వెళ్ళామంటే, మనం సంక్షేమం వైపు వెళ్ళామంటే ఇంకా ఏమవుతుందంటే దానివల్ల ఆస్పిరేషన్స్ అనేది మనం ఇంకా కిల్ చేయటం అనమాట. అంటే ఇంకా ప్రతి దానికి కూడా ప్రభుత్వం పైనే ప్రభుత్వం చూసుకుంటుంది కదా అని వదిలేయటం అనేది. అది అంటే అలా ఆలోచించడం మన ప్రజలు, ఎందుకంటే మన వాళ్ళ ఆస్పిరేషన్స్ క్లారిటీ చాలా ఎక్కువ ఉంది. బట్ అలా అవ్వకూడదనే నాకు కోరిక, పూర్తిగా ఎవరి మీద డిపెండ్ అవటం. అంతే, సంవత్సరానికి ఒక 15,000 సంక్షేమ పథకాల్లో 15,000 వచ్చింది అనుకో, మిగతా జీవితం గడపాలంటే ఖచ్చితంగా ఉపాధి ఉండాలి, ఉపాధి అవకాశాలు కూడా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటాను. నేను విలేజ్కి వెళ్తే చెప్తున్నారు కదా, పూర్తి సంక్షేమం ఇస్తే అన్ని మాకు మళ్ళీ మేము ఇచ్చిన డబ్బులే, ట్యాక్స్ డబ్బులే అయ్యాయి కదా, మళ్ళీ మా మీద వచ్చి పడుతున్నాయి రివర్స్ లో, ఏదో ఒక విధంగా పెరుగుతున్నాయి ఇది ఛార్జెస్, కరెంట్ ఛార్జెస్ ఇంకోటనో పెరుగుతున్నాయి. ఈ నిత్యావసర సరుకులు అన్ని కూడా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఇటువైపు వెళ్తే ఇటువైపు నుంచి ఎక్కడో చోట కలెక్ట్ చేయాలి. సో సంపద క్రియేట్ చేయకుండా ఓన్లీ ఇదే చేస్తే మాకు జరిగే అనంతం మాకు తెలుస్తుంది అనేది వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు. సో వాళ్ళు అంత బాగా ఆలోచిస్తారు కాబట్టి అంటారు. ఇప్పుడు ఒకరిని నమ్ముకొని 100 మంది బతుకుతారండి. ఒకరి పరిస్థితి బాగాలేనప్పుడు 100 మందికి పెట్టే పరిస్థితిలో ఉండడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు మేస్త్రీలు, వాళ్ళకి 50 మంది 100 మంది ఉంటారు. వాడికి పని లేకపోతే కింద ఏం చేస్తాడు? అంత పని క్రియేట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కానీ అన్ని ఎందుకు చేస్తా ఉన్నారు? పని క్రియేట్ చేసి డబ్బులు ఎర్న్ చేయించడం అనేది ఇస్ ద మోస్ట్ చేయాల్సిన పని మామూలుగా. అది పని ఏం క్రియేట్ చేయకుండా ఉండే ఇస్తామంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం పీపుల్ కూడా రియలైజ్ అవుతారు. ఇది ఏ విధంగా రియలైజ్ అవుతారంటే ప్రైసెస్ అని పెరుగుతాయి మిగతా. ఇప్పుడు అదే కదా, పని లేకపోతే ఉండే గవర్నమెంట్ అకౌంట్ డబ్బులు తీసుకొచ్చేస్తే మళ్ళీ ప్రజల దగ్గర తీసుకునేవాళ్ళు, అది ఇండైరెక్ట్ గా పడుతుంది. సో అది పీపుల్ కి స్లోగా రియలైజ్ అవుతారు, రియాక్ట్ అవుతారు. 2024లో ఎంపీ, ఇప్పుడు ఎంపీ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ జెండా ఎగరైపోతా ఉన్నారు పార్లమెంట్ పరిధిలో. ఖచ్చితంగా మరి ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ అయితే ఆ డైరెక్షన్ లోనే కనిపిస్తుంది. సో హోప్ఫుల్లీ ప్రజలు మే 13వ తారీఖున పెద్ద ఎత్తున వచ్చి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా మళ్ళీ మీరు రెండోసారి కూడా విజయం సాధించాలని, మీరు 2019లో ప్రజలకి మంచి చేసి ఉంటే ఖచ్చితంగా మీకు ఓటేస్తారు, గెలిపిస్తారు. ప్రజానాయకుడిగా ఉంటాను, ప్రజల్లో ఉంటాను. 2019లో ఎలాగైతే నన్ను ప్రజలు గెలిపించారో పార్టీలతో సంబంధం లేకుండా 2024లో కూడా ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పేసి కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్తా ఉన్నారు. ఇది ఈరోజు
స్పెషల్ ఇంటర్వ్యూ. మరో నేతతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే. నమస్తే.